మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలి అనుకుంటే, నెట్వర్క్ మార్కెటింగ్ అనే సిస్టంలో మీరు సక్సెస్ కావాలి అనుకుంటే ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే మిత్రులారా, ఒకటి లిస్ట్ మేకింగ్ చేయాలి, రెండు ఫాలోఅప్ గురించి నేర్చుకోవాలి. లిస్ట్ మేకింగ్ ఎలా చేయడం నేర్చుకోవాలి, దాంతోపాటు ఫాలోఅప్ చేయడం నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యి తీరుతారు మిత్రులారా. అలాంటి సక్సెస్ సీక్రెట్స్ మీరు ఎలా మాట్లాడాలి, ఎలా ఫాలోఅప్ చేయాలి మీరు లిస్ట్ మేకింగ్ చేసిన తర్వాత అనే విషయంలో ఈ వీడియోలో మీకు వివరిస్తాను మిత్రులారా. ఫస్ట్ మీరు నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ అనే దాని గురించి తెలుసుకోండి. అది ఎంత గొప్ప సిస్టమ్ తెలుసుకున్నప్పుడు మాత్రమే మీరు ఇది చేయగలుగుతారు మిత్రులారా. మీరు ఎవరినైనా ఫాలోఅప్ చేయాలంటే ముందుగా మీ దగ్గర లిస్ట్ ఉండాలి కదా, నంబర్స్ ఉండాలి కదా. ముందుగా మీ ఫోన్ నంబర్ ఫోన్ ఓపెన్ చేసి మీ డైరీలో లేదా ఏదైనా బుక్ పెట్టుకొని ఒక 100-200 కాంటాక్ట్ లిస్ట్ రాయండి. ముందుగా కాంటాక్ట్ లిస్ట్ రాయండి, లిస్ట్ మేకింగ్ చేయండి. దాని తర్వాత మీరు వాళ్ళతో ఎలా మాట్లాడాలనే దాని గురించి నేను ఈ వీడియోలో వివరిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మిత్రులారా మీ యొక్క మాటల్లో క్లారిటీ ఉండాలా, ప్లస్ కాన్ఫిడెంట్గా మాట్లాడాలా, ప్లస్ సింప్లిసిటీ ఉండాలా. కాన్ఫిడెంట్ ఉండాలా, క్లారిటీ ఉండాలా, సింప్లిసిటీగా మాట్లాడాలా. మీరు మీ యొక్క కంపెనీ గురించి ఇలా చెప్పడం ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ కాంటాక్ట్ స్క్రిప్ట్ అనేది మీరు స్టార్ట్ చేయండి మిత్రులారా. మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ కాంటాక్ట్ స్క్రిప్ట్ అనేది ఎలా మాట్లాడాలో మీరు తెలుసుకోండి. దాని గురించి మీరు నేర్చుకున్న తర్వాత మీరు ఫాలోఅప్ చేయడం అలవర్చుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఫాలోఅప్ చేయడం ఏంటంటే ఫస్ట్ సూత్రం ఏంటంటే ఫాలోఅప్ చేయడంలో ఒక కొత్త వ్యక్తికి మెసేజ్ లేదా మీరు కాల్ చేసే సమయంలో లేడీస్ అయినా జెంట్స్తో మాట్లాడితే ఐ బ్రదర్ అని, లేడీస్ అయితే ఐ సిస్టర్ అని మాట్లాడండి. నేను ఒక పార్ట్ టైం బిజినెస్ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నాను. మీకు ఇన్కమ్ సోర్స్ పెంచుకోవాలని లేదా ఫ్యూచర్స్ సెక్యూర్ చేసుకోవాలని ఆలోచించే వాళ్ళతో నేను కాంటాక్ట్ అవుతున్నాను. ఫస్ట్ 15 minutes టైం ఉంటే మీ డీటెయిల్స్ షేర్ చేస్తారని మిత్రులారా. మీకు టైం ఉంటే నేను ఆ కంపెనీ డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తానని చెప్పండి. ముందుగా వాళ్ళ యొక్క టైం అడగండి. మీకు ఒక 15 నిమిషాలు టైం ఉంటే నేను ఆ డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తానని అడగండి. దాని తర్వాత మీరు స్క్రిప్ట్ చూపించేటప్పుడు, మీ స్క్రిప్ట్ చెప్పేటప్పుడు రెండో పాయింట్ క్యూరియాసిటీ చూపించకండి. మీ క్యూరియాసిటీ చూపించకండి స్క్రిప్ట్ మీద. మీరు ఏదైతే స్క్రిప్ట్ చెప్పాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ మొత్తం ఒకేసారి ముందుగానే చెప్పకండి. ఎందుకంటే వాళ్ళకు అర్థం కాదు. మీరు ముందుగానే నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పారనుకోండి, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏమవుతుంది, మీ యొక్క కంపెనీ గురించి చెప్పిన, ప్రోడక్ట్ అమ్మడం గురించి చెప్పిన, మీరు క్యూరియాసిటీ చూపించినా కూడా వాళ్ళు ఫెయిల్ అవుతారు. అందుకోసమే ముందు మీ క్యూరియాసిటీ చూపించకండి. అందరికీ ఫుల్ డీటెయిల్స్ వెంటనే చెప్పకండి. ఇది ట్రెడిషనల్ బిజినెస్ కాదు, ఆన్లైన్ సిస్టమ్ ప్లస్ టీమ్ సపోర్ట్తో బిల్డ్ అయ్యే ఒక మోడల్ అని గుర్తుపెట్టుకోండి. చాలామంది ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చేస్తున్నారు. క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి. మీరు వాళ్ళకి క్యూరియాసిటీ మీరు తెచ్చుకోవద్దు, వాళ్ళకి చేయాలనే తపనని మీరు క్రియేట్ చేయాలి. మీరు క్రియేట్ చేసినప్పుడు మాత్రమే మీకు వాళ్ళు మీతో వర్క్ చేయగలుగుతారని గుర్తుపెట్టుకోండి, మీ టీంలోకి రాగలుగుతారని గుర్తుపెట్టుకోండి. అలాగే మూడో పాయింట్ ఏంటంటే మీటింగ్ ఇన్వైట్ చేయడం. మీ యొక్క కంపెనీ గురించి చెప్పడం, మీరు జూమ్ మీటింగ్ కానీ లేదా ఫిజికల్ కానీ మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ ఇన్వైట్ చేయడం కానీ మీరు వాళ్ళకి చేయాలి. మీటింగ్ ఇన్వైట్ చేసినప్పుడు స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇలా అది ఎలా చేయాలో చెప్తాను నేను. మీటింగ్కి వాళ్ళకి ఇన్వైట్ చేసినప్పుడు నేను చెప్పినట్టు మీరు వాళ్ళకి చెప్పండి. మీరు ఎలా చెప్తారు అంటే, నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే మీరు ఒక షార్ట్ జూమ్ మీటింగ్కి, అంటే ఈ కంపెనీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే చాలామంది సీనియర్స్ ఉంటారు, వాళ్ళు ఒక జూమ్ మీటింగ్ అటెండ్ అయితే మీకు మొత్తం క్లియర్ ఐడియా వస్తుందని చెప్పండి. వాళ్ళు జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తారు, సీనియర్ లీడర్స్ ఉంటారు, వాళ్ళు జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉంటారు. జస్ట్ ఒక షార్ట్ జూమ్ మీటింగ్ అంటే చిన్న 20 నిమిషాలు 30 నిమిషాలు మీరు అటెండ్ అవుతే మీకు మొత్తం క్లియర్ ఐడియా వస్తుంది ఎలా చేయాలి ఏంటి అనేది. ఈరోజు 7 గంటలకు ఉంటుంది. మీరు జాయిన్ అవుతాను, మీరు అటెండ్ అవుతారంటే మీకు లింక్ సెండ్ చేస్తానని చెప్పండి. దాని తర్వాత వాళ్ళకి లింక్ పంపిస్తానని చెప్పేసి అక్కడ నుండి వచ్చేసేయండి. దాని తర్వాత సాయంత్రం పూట మీరు ఫాలోఅప్ చేయండి స్క్రిప్ట్. వెంటనే జాయిన్ కాకపోతే ఒక డిసిజన్ చెప్తాను. చాలామంది జాయిన్ అవుతారు, కొంతమంది డిసిజన్ చెప్తా అంటారు. వాళ్ళు డిసిజన్ చెప్పి వాళ్ళు మీకు డిసిజన్ చెప్తానని చెప్పినా కూడా మీరు వాళ్ళకి రెస్పెక్ట్ చేయండి. కానీ ఒక్కసారి ఫుల్ ఇన్ఫర్మేషన్ చూసి డిసైడ్ చేయండి. ఆపర్చునిటీ మళ్ళీ రావచ్చు, కానీ టైమింగ్ మళ్ళీ రావడం కష్టం అని మీరు వాళ్ళకి చెప్పండి. మై డియర్ ఫ్రెండ్, మీకు అవకాశం రావచ్చు కానీ మళ్ళీ మీకు ఈ టైం రాకపోవచ్చు అని చెప్పేసి చెప్పండి. అలాగే మీకు రిజెక్షన్ హ్యాండ్లింగ్ స్క్రిప్ట్ కూడా నేర్చుకోవాలండి. రిజెక్షన్ హ్యాండ్లింగ్ స్క్రిప్ట్ నేర్చుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. మీరు నెట్వర్క్ మార్కెటింగ్ అనే సిస్టంలో సక్సెస్ కావాలంటే. నాకు ఇంట్రెస్ట్ లేదు అనేవాళ్ళు చాలామంది ఉంటారండి. నో
అప్పుడు మీరేమనాలంటే నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పినప్పుడు మీరు వెంటనే అయ్యో అవునా ఇంట్రెస్ట్ లేదా అని మీరు టెన్షన్ పడొద్దండి. ఓకే నో ప్రాబ్లం అని చెప్పాలి. ఓకే నో ప్రాబ్లం, ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్లో ఇన్కమ్ సోర్స్ మీకు అవసరం అనిపించినప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను ఇలాంటి కంపెనీలో చేస్తున్నాను, నాకు ఖచ్చితంగా అప్పుడు కూడా మీకు హెల్ప్ అవుతానని మీరు కాన్ఫిడెంట్ ఇవ్వండి వాళ్ళకి. ఓకేనా మిత్రులారా, ఇలా మీరు స్క్రిప్ట్ నేర్చుకోండి. అలాగే క్లోజింగ్ ఎలా చేయాలి, లాస్ట్లో క్లోజింగ్ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే మీరు చిన్నగా స్టార్ట్ చేసి లెర్నింగ్ ప్రాసెస్లో గ్రో అవ్వచ్చని చెప్పండి వాళ్ళకి. మీరు చిన్నగా స్టార్ట్ చేసి కూడా మీరు నేర్చుకుంటున్న ప్రాసెస్లో మీరు గ్రో అవ్వచ్చని వాళ్ళకి కాన్ఫిడెంట్ ఇవ్వండి. పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తే స్టార్ట్ ఆలస్యం అవుతుందని గుర్తుపెట్టుకోండి వాళ్ళకి చెప్పండి. డైలీ ప్రాక్టీస్ చేయాల్సిన స్కిల్స్ ఏంటో తెలుసా? కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ప్రాక్టీస్ చేయండి, స్టోరీ టెల్లింగ్ మీద మీరు ప్రాక్టీస్ చేయండి, మీ యొక్క కాన్ఫిడెన్స్ మీద ప్రాక్టీస్ చేయండి, లిజనింగ్ మీద ప్రాక్టీస్ చేయండి, అబ్జెక్షనింగ్ హ్యాండ్లింగ్ మీద ప్రాక్టీస్ చేయండి, అది నేర్చుకోండి. అలాగే లీడర్షిప్ వర్డ్స్ ఎలా మాట్లాడాలి, మీరు లీడర్గా ఎలా ఎదగాలి, ఎక్కడ పేషెన్స్ చూపించాలి, దాని గురించి కూడా ప్రాక్టీస్ చేయండి. గోల్డెన్ రూల్ ఏంటంటే పీపుల్స్కి ప్రొడక్ట్ కంటే ముఖ్యం విజన్ అనేది చాలా చాలా ముఖ్యం. ఇట్లా గుర్తుపెట్టుకోండి. విజన్ ఏంటంటే విజన్, కాన్ఫిడెన్స్, సపోర్ట్ సిస్టమ్ చాలా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ లీడర్షిప్ స్కిల్స్ కూడా ఆలోచిస్తారు. నేను ఎవరితో పని చేస్తే సక్సెస్ అవుతాను, నేను ఎవరితో పని చేయాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. మీరు వాళ్ళకి కనుక మీరు ధైర్యం ఇచ్చి వాళ్ళ కాన్ఫిడెన్స్ మీరు బిల్డ్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో మీరు ఈ ఫాలో అప్ సిస్టమ్ని మీరు ప్రాక్టీస్ చేసుకొని స్క్రిప్ట్ని నేర్చుకొని ఈ వీడియో ఒకటికి 2 సార్లు కాదు చూసి మీరు మీకు అర్థమయ్యేంత వరకు చూసి మీరు ఈ వీడియోలో చెప్పిన స్క్రిప్ట్ మీరు ఫాలో అప్ చేస్తే ఖచ్చితంగా నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో సక్సెస్ అయ్యి తీరుతారు మై డియర్ ఫ్రెండ్. గుర్తుపెట్టుకోండి, ఏ వ్యాపారం అయినా కూడా కనీసం 3 నుంచి 5 సంవత్సరాలు చేయాలి. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో చాలామంది వెంటనే ఆపేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో రావడం చాలా ఈజీ, వదిలేయడం కూడా చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్. మీరు ఈ స్క్రిప్ట్ కనుక నేర్చుకుంటే ఫస్ట్ 3 నెలలు సీరియస్గా చేయండి. మీకు తెలిసిపోతుంది మీరు ఎంతమందిని రిక్రూట్ చేయాలా. రోజు ఒక 5 కన్నా ఫాలోఅప్ చేయండి, 5 నుంచి 10 మందికి ఫాలోఅప్ చేయండి. ఇట్లా 3 నెలలు చేయండి. ఖచ్చితంగా 100 రోజుల్లో మీ బిజినెస్లో మార్పు కనిపిస్తుంది మై డియర్ ఫ్రెండ్. మార్పు కనిపిస్తుంది. మీరు చేసిన తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ క్విట్ చేయండి. మీరు సక్సెస్ కాకపోతే. కానీ మీరు చేయకపోతే